హలో బ్రదర్స్, ఈరోజు విషయం వచ్చేసి మన చారి బ్రదర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వర్షం పడే ముందు మనం ఏం చేస్తాం, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, దానికంటే ముందు మన దగ్గర ఉన్న గుంటకలు కానీ నాగలి కానీ ఏదన్నా గొర్రు కానీ అవన్నీ పోయి ఆయనకి ఇస్తామన్నమాట. అన్న వర్షాలు స్టార్ట్ అవుతుంది, నాకు అవన్నీ మంచిగా రెడీ చేసి అన్న పొలం లాస్ట్ నీకు పండినాక ఇన్ని సేర్లన్నీ నీకు ఇస్తామని మనం మాట్లాడుకుంటాం. ఆయన మంచిగా రెడీ చేసి మనం అడిగిన మోతాదులో మంచిగా రెడీ చేసి మనకి ఇస్తాడు. గొర్రు కానీ గుంటక కానీ నాగలి కానీ ఇవన్నీ ఆయన రెడీ చేసిన తర్వాత మనం ఇంకా పంటలు వేస్తాము. ఇంకా దాంట్లో గుంటక కొట్టినప్పుడు 1-2 టైమ్స్ కొడితే ఇంత మలుపు లేకుండా ఉండేది, అవునా? ఇప్పుడు అన్నీ ఇనుపవైనాయి అన్నమాట. దాంతో నాకు కొడితే ఒక్కసారి కాదు 4-5 సార్లు కొట్టినా మలుపు ఉంటుంది. ఇంకొకటి, ఆ పంట గిట్లా మంచిగా పండుతుందన్న నమ్మకం లేదు. అప్పట్లో అట్లా కాదు, నువ్వు ఆయన నమ్మకంతోనే మనకు పెట్టుకొని ఒక్కసారి జస్ట్ ఇట్లా పంటలేసి 2-3 సార్లు గుంటక కొడితే కథం, ఆ పంట ఎంత అద్భుతంగా వచ్చిందంటే మనం అనుకునే దానికంటే ఎక్కువ రేట్లో వచ్చేది. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు గుంటక కొట్టినా అంతే, 2 సార్లు కొట్టినా అంతే, 3 సార్లు కొట్టినా అంతే, ఇంకా అట్లనే మలుపు ఉంటుంది. అది కాక మనం అనుకున్న మోతాదు కంటే ఎక్కువ లాభం వస్తుందో రాదో మనకైతే తెలియదు, అవునా? ఇంకా అప్పట్లో ఎట్లా ఉండేదంటే ఇంకా లాస్ట్కు ఇంకా మంచిగా పంటలు పండిన తర్వాత నాకు ఇన్ని షేర్లు ఇవ్వని ఆయన చెప్పేటోడు. మనం ఇట్లా మంచిగా పంటలు పండినాక ఇంకా లాస్ట్కు విత్తనాలు ధాన్యాలన్నీ ఇంటికి తీసుకుపోయినప్పుడు ఇంకా ఆయన వచ్చి తీసుకొని పోయేది. అప్పట్లో బాగుండేది. ఇప్పుడు ఎన్నిసార్లు ట్రాక్టర్లు అని ఏమేమో అన్నీ వస్తున్నాయి, ఇంకా కష్టం. ఆ పంట గిట్లా మంచిగా పండుతలేదు. అప్పుడు మంచిగా ఉండేదా, ఇప్పుడు మంచిగా ఉండేదా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.